హాయ్ అండి. సో ఈరోజు నా కోసం సో సమ్మర్ స్పెషల్ బెండకాయ పెరుగు కర్రీ అండి. చాలా బాగుంది. సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన కర్రీ అనమాట. సో అందరూ ట్రై చేయండి, ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే టేస్ట్ చేద్దామా. చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీరు కూడా టేస్ట్ అయితే చేసేయండి. సో ముందుగా అయితే బెండకాయలు కట్ చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకున్నాక అక్కడ చూపిస్తుంది కావాల్సిన పదార్థాలు. సో ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయలను డీప్ ఫ్రై లాగా చేసేసుకోవాలన్నమాట. సో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని నేను తర్వాత వేసాను అన్నమాట. సో ఇక్కడ కొంచెము పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేస్తాను. స్పైసీ కోసం మసాలాలన్నీ వేసుకోవచ్చు అనమాట. లాస్ట్లో అయితే కొంచెము కొబ్బరి కూడా యాడ్ చేశాను నేను చిక్కదనం కోసము. సో కొబ్బరి ఆప్షనల్ అనమాట. సో ఇష్టమైతే వేసుకోండి, చాలా బాగుంటుంది. సో అంతా బాగా కలుపుకోవాలి. సో పెరుగు అంతా బాగా కలిసి పైన ఆయిల్ తేలే వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. సో తర్వాత తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో చాలా బాగుంటుందండి కర్రీ, ఖచ్చితంగా ట్రై చేయండి. రైస్లోకి చపాతీలోకి సూపర్ ఉంది. సో మనము ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసేసి ఒక 5-10 నిమిషాల పాటు లోలో ఉడికించుకుంటే మనకు బెండకాయ పెరుగు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన కర్రీనే అండి. చాలా అంటే చాలా బాగుంది. సో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది అయితే కమెంట్ చేయండి. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి చేయండి మరి. సో లాస్ట్లో వేసేది మాత్రం కసూరి మేతి అండి, చాలా బాగుంటుంది. దీని ప్లేస్లో వచ్చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో అంటే వీడియో బాయ్ బాయ్.